ఇవి యూస్ చేయడం కూడా చాలా ఈజీనే, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. అబ్బు ఇప్పుడు లోపల 4 లేయర్స్ వేసుకున్నాడు. హలో నమస్తే, అందరు బాగున్నారా? ఇది పండగకి ముందు చేసిన వీడియో, కొంచెం మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ అవుతుంది. ముందుగా మీ అందరికీ పండగ శుభాకాంక్షలు. ఈ వీడియో కంటే ముందే నేను పండగ వీడియో పెట్టేస్తాను, సంక్రాంతి వీడియో. యాజ్ యూ ఆల్ నో, ఫస్ట్ అబ్బుకి స్కూల్ ఉంటుంది, తర్వాత 1 అవర్కి పండుకుంటుంది. సో పండు ఏమో అలా ఒక సైడ్ పడుకొని ఉంటుంది, అభి ఏమో ఇంకొక తన బెడ్లో పడుకొని ఉంటాడు. టచ్ వుడ్ అభిని ఇలా వెళ్ళి లేపగానే లేస్తాడు, వెంటనే లేస్తాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ రోజు నాకు పెద్దగా పనేం లేదు, జస్ట్ దోశ చట్నీ చేస్తే సరిపోతుంది బాక్స్కి. ఒక 10 మినిట్స్ అటు ఇటుగా లేచినా కూడా పర్వాలేదు అనుకుంటే నేను వాడిని ఇబ్బంది పెట్టను. లేదంటే వాడు లేచాడంటే ఓకే, లేవలేదు అంటే కూడా ఒక 10 మినిట్స్ పడుకోనిలే అని వదిలేస్తాను. అంటే దోశలు వాడి చేస్తాడని కాదు, నేను తొందరగా లేస్తాను కదా, సో ఫస్ట్ అటెంప్ట్ ఒకసారి లేపేసి వస్తాను, ఆ తర్వాత ఇంకొక 10 మినిట్స్ టైం ఇచ్చి లేపుతాను అనమాట, ఇలా కిచెన్లో తిరుగుతూ. ఈ మధ్య ఎందుకో ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నేను కొద్దిగా లావ్ అయ్యాను అనిపించింది. అందుకే ఈ మంత్ నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది అండ్ వర్కౌట్స్ కూడా చేస్తున్నాను. కొంచెం స్లో డౌన్ అయింది, హెల్త్ అయితే అటు ఇటుగానే ఉంది, బట్ బాగుంది. ఇంకా ఫ్లూ సీజన్ కదా, దీనికి ఏం పేరు పెట్టలేము. అందుకే నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. వాటి గురించి అయితే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. బయట చూడండి ఇంకా ఎంత చీకటిగా ఉందో, ఆల్రెడీ 7:30 అయిపోయింది టైము. అయినా కూడా ఇంకా లైటింగ్ అనేది రాదు. బాగా ఫుల్గా లైటింగ్ రావాలి అంటే 8-8:30 అవుతుంది. అంతవరకు అభి వెళ్ళే టైంకి కూడా పార్షియల్ లైటింగ్ వచ్చి ఉంటుంది. నేను ఇదే వీడియోలోనే వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా చేసుకున్నాను, సప్త శనివారాల వ్రతం. అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. నాకు కొన్ని బాధ కలిగించే కామెంట్స్ చెప్తాను మీకు. నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా సమ్ టైమ్స్ అర్థం కాదు. ఒకటి మాత్రం నిజమండి, ఈ ప్రపంచంలో మనం ఎవరిని సాటిస్ఫై చేయలేము, అది మాత్రం నిజం. కొందరు సాటిస్ఫై అవుతారు, కొందరు మంచిగా రియాక్ట్ అవుతారు, అదే పనే అవతల వాళ్ళకి నెగిటివ్గా కూడా కనిపిస్తుంది. సో చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది ప్రతి ఒక్కరికి, బట్ దట్స్ ఓకే. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను మీతో చెప్తాను. ఇది ఎనీవేస్ లాంగ్ వీడియో కాబట్టి కొంచెం రిలాక్స్గా చూడండి. దోశపిండి నేను వేసానంటే అంత ఎక్కువ ఏం పొంగదు అవెన్లో పెట్టినా కూడా, కానీ మా ఆయన వేశారంటే మాత్రం మొత్తం అవెన్ మొత్తం పొంగి పొర్లిపోతుంది. కొందరి హ్యాండ్స్ అలా ఉంటాయి కదా, మేబీ వాళ్ళు పిండి బాగా కలిపి పెట్టడం వల్ల ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్, కానీ కొందరికి పిండి వేస్తే మాత్రం ఫుల్గా పొంగిపోతుంది. మా ఆయన పిండి వేస్తున్నారంటే అవెన్లో నేను ఎక్స్ట్రా కింద ప్లేట్స్ పెడతాను, ఎందుకంటే అది అవనంతా పొంగిపోతుంది కాబట్టి. ఈవెన్ ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టినా కూడా ఆ బాక్స్ మూత ఓపెన్ అయిపోయి పడిపోతుంది. అది చూసినప్పుడల్లా తనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అభికి ఈరోజు దోశ అండ్ చట్నీ పెట్టిస్తున్నాను. ఆ తర్వాత స్నాక్స్కి వచ్చేసి నేను గ్రేప్స్ పెట్టిస్తున్నాను. గ్రేప్స్లో చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి, అవి అలానే డైరెక్ట్గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అందుకే ఒక నార్మల్ వాటర్లో నేనేం చేస్తానంటే ఈ క్లీనింగ్ వెనిగర్ ఉంటుంది అనమాట, ఎస్పెషల్లీ వెజిటేబుల్స్ అవి క్లీన్ చేయడానికి. ఆ తర్వాత అందులో బేకింగ్ సోడా వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ అంటే నార్మల్ వాటర్లో కడిగిన తర్వాత దాన్ని టిష్యూ పేపర్ మీద పెట్టి క్లీన్ చేసి అప్పుడు పెడతాను పిల్లలకి. నేను విన్నది ఏంటంటే గ్రేప్స్ ఇలా గ్రీన్గా కనిపించడానికి కూడా ఏవో కెమికల్స్ ఆర్ పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు అని చెప్పి. అవన్నీ ఎంత నిజమో నాకు తెలియదు. ఈ కాలంలో మనకు దొరికే ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో అది తెచ్చుకుంటే చాలా బెటర్. అండ్ దొరికిన వాటిని కూడా ఇలా క్లీన్ చేసుకొని తినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రేప్స్ కానీ బెర్రీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఫ్రూట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఆర్ మనం లేయర్తోనే తినాల్సి వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలా క్లీన్ చేసుకొని తినడం చాలా బెటర్. ఇవి ఇంకా నేను బాక్స్లో ప్యాక్ చేసి పెడతాను. అబ్బు ఇప్పుడు లోపల 4 లేయర్స్ వేసుకున్నాడు. లోపల థర్మల్స్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు, ఆ తర్వాత స్వెట్ షర్ట్ వేసుకున్నాడు, ఆ తర్వాత జాకెట్ వేసుకున్నాడు, ప్యాంట్ కూడా వేసుకున్నావా? థర్మల్ ప్యాంట్ వేసుకున్నాడు, మళ్ళీ దానిపైన నార్మల్ ప్యాంట్ వేసుకొని మళ్ళీ గ్లౌజ్ వేసుకున్నాడు. ఎంత చల్లగా ఉంది కదా అబ్బు. అండ్ అబ్బు ఈజ్ సేయింగ్ ఇంత చల్లగా ఉన్న రోజు బయటికి వెళ్ళాల్సిందే అంట, ఆడుకోవాల్సిందే అంట. కాసేపు ఆడుకుంటారా మీరు స్కూల్లో రోజు అవుట్ సైడ్? ఓ వర్షము స్నో పడినప్పుడు బయటకు అలౌ చేయరు, లేదంటే స్నో పడితే అలౌ చేస్తారా బయటికి? ఆడుకుంటారా మీరు స్నోలో? నైస్ అబ్బు, పాపం నువ్వు. Bye, Abu. Love you, Abu. Have a good day. Bye.
వాటర్ బాటిల్ తీసుకెళ్ళట్లేదా? ఓకే, బాయ్. పొద్దున పూట ఎన్ని బస్సులు తిరుగుతుంటాయో, ఈ టైంలో పిల్లల్ని డ్రాప్ చేయాలన్నా కూడా, ఇన్ కేస్ కార్లో డ్రాప్ చేయాలన్నా కూడా చాలా అర్లీగా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే స్కూల్ టైంకి డెఫినెట్లీ లేట్ అవుతుంది. ఎందుకంటే బస్సు లాగిన ప్రతిసారి వెనకాల కార్ లాగుతూనే ఉండాలి. అండ్ స్కూల్స్ దగ్గర కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా పోతూ ఉండాలి. అండ్ ఈరోజు పండుగ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, అంటే పొద్దున్నే చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను రాజ్మా సాలడ్ చేసిస్తున్నాను. అభి ఏమో దోశ తినిపోయాడు, బట్ పండుగకు మాత్రం రాజ్మా సాలడ్ చేస్తున్నాను, ఎందుకంటే బాక్స్ కూడా అదే ఉంటుంది కాబట్టి. దీంట్లోకైతే మంచిగా వెజిటేబుల్స్ అవి ఇస్తే పండు చాలా ఇష్టంగా తింటుంది. పాపం ఏది ఇచ్చినా కానీ పేరు పెట్టకుండా తింటుంది. అదే బాక్స్కి మాత్రం నేను ఇంకా దోశనే చేయిస్తున్నాను. అభితో ఇలాంటి రాజ్మాలు ఉప్మాలు తినిపించాలంటే చాలా కష్టం, కానీ పండు అన్నీ కూడా ఏది వద్దనకుండా పేరు పెట్టకుండా సైలెంట్గా తినేస్తుంది. నేను ఎక్కువ ఫోర్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తిన్నానా అంటే ఓకే అమ్మా అని అలానే తినేస్తుంది. అండ్ మార్నింగ్ రొటీన్ ఇలా ఫినిష్ అయిపోయింది. టైం ఎంత అయిందో తెలుసా? కరెక్ట్గా 10 to 1 కావడానికి ఇంకొక 10 నిమిషాలు ఉంది. మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రి 1 అవుతుంది టైం. ఇప్పుడు నేను మా ఆయన ఏం చేస్తున్నామంటే, మాకు నిద్ర పడ్డాక నేనేమో సామాన్లు క్లీన్ చేస్తున్నాను, పాత్రలు కడుగుతున్నాను. మా ఆయనేమో చెన్నా కర్రీ చేస్తున్నారు పొద్దున బాక్స్కి. ఇంకేం చేస్తాం నిద్ర పట్టకపోతే. యాక్చువల్లీ హాలిడేస్లో మా స్లీప్ రొటీన్ అనేది బాగా చేంజ్ అయిపోయింది. దానికి అలవాటు పడడానికి టైం పడుతుంది. నాకేమో జలుబు మళ్ళీ రివర్స్ అయ్యింది, కొంచెం ముక్కులు ఆడడం లేదు. సరే ఏం చేస్తామని చెప్పి ఇలా బయటకు వచ్చి మళ్ళీ పని చేసుకోవడం స్టార్ట్ చేసాం. దట్స్ హౌ ఇట్ ఈస్. 12:51 టైం. అర్ధరాత్రి వంట. ఇవి నాకు పండుకి. ఎంతవరకు వచ్చింది నీ కర్రీ? సామాన్లు కడిగేసాను. కర్రీ కూడా అయిపోయిందా? ఇదిదా మా కర్రీ అయిపోయింది. 1:10 అయింది టైము. కర్రీ కూడా అయిపోయింది. మేము వెళ్ళి పడుకుందామా ఇంకెళ్ళి? కొంచెం ఫైనల్ టచ్ క్లీనింగ్ ఉంది, అదొక్కటి చేసుకొని పోతా. గుడ్ నైట్. అసలు మాకు నిద్ర రాకపోతే ఇంకా నెక్స్ట్ డే డెఫినెట్లీ అది లేట్ అయిపోతుంది. బాక్స్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు, తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అందుకే మేము ఏం చేసామంటే, ఇంకా మాకు అస్సలు నిద్ర రావట్లేదు, ఒక 1 అవర్, ఇంకొక 1 అవర్ కూడా నిద్ర రాదు అంటే, ఇంకా ఆ రోజు అర్ధరాత్రి అయినా సరే బాక్స్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో ఒకటి చేసేసి పడుకుంటాము. అలా అలవాటైపోయింది మాకు. అంటే కుక్ చేసి పడుకుంటే ఇంకా నెక్స్ట్ డేకి లేచి తినడమే కదా, పెద్ద టయర్డ్ అవ్వాల్సిన పని ఉండదు అని అనుకుంటాం. ఆల్సో ఇంకా నేను వ్రతం కోసం అని చెప్పేసి ముందు రోజు క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్నాను. ఈసారి చాలామంది చెప్పిండేవి నేను ఫాలో అయ్యాను, బట్ స్టిల్ నాకు తిట్లు పడుతున్నాయి. ఎందుకో తెలియదు. ప్రసాదాల కోసం నువ్వుల లడ్డు, వడపప్పు, పానకం చేశాను. అక్కడేం తిట్లు పడలేదు. మంచిగా దీపాలు కూడా చేసుకున్నాను. లాస్ట్ టైం దీపాలకి క్రాక్స్ వచ్చాయి కదా, దానికోసం చాలామంది సజెషన్స్ ఇచ్చారు. ఏంటంటే దాంట్లో బెల్లం కలిపితే చాలా స్మూత్గా వస్తుంది అని చెప్పి. దట్స్ రియలీ ట్రూ. బెల్లం కలిపిన తర్వాత కాసేపు ఒక 15 to 20 మినిట్స్ సేపు నానబెట్టాను. అప్పుడు చాలా నీట్గా వచ్చాయి. నాకు ఇంకొంచెం జోరుగా అయింది పిండి అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. సో నాకు తిట్లు ఎక్కడ వచ్చాయి అంటే, నేను ఇలా పూజ చేసిన తర్వాత దీపాలకి నామాలు పెట్టాను కదా, నామాలు పెడితే ఏంటి దీపాలకి నామాలు పెట్టి కాల్ చేస్తారా, ఫోటోషూట్ కోసం చేస్తున్నారా మీరు అని చెప్పి అక్కడ తిట్టారు. లాస్ట్ టైము మీలోనే ఒకరు చెప్పారు దీపాలకి నామాలు పెట్టండి, వెంకటేశ్వర స్వామి నామాలు అని చెప్పారు. ఓకేలే అని చెప్పి ఈసారి బాగా కలగా ఉంది కదా అని పెట్టాను. నాకు కూడా చాలా చాలా నచ్చింది అలా దీపాలకు నామాలు పెడితే. కానీ అదే మీరు చెప్పారు కదా అని చెప్పేసి దీపాలకు నామాలు పెడితే ఈసారి అలా పెట్టకూడదు, అలా దీపాల్లో పెట్టేసి కాల్చకూడదు ఆ దీపాలని అని చెప్పేసి మళ్ళీ ఏవేవో చెప్తున్నారు. సో ఇలా మనము ఎవరిని సాటిస్ఫై చేయలేము అని నాకు అర్థమైంది. ఇంకొకటి, నేను ఒక మేజర్ మిస్టేక్ చేశాను. నా సైడ్ నుంచి కూడా మిస్టేక్స్ అవుతాయి, అఫ్ కోర్స్, నేను కూడా మనిషినే కదా. ఏం జరిగింది అంటే, నేను పూజ చేసేటప్పుడు ఫస్ట్ స్నానం చేసి వస్తాను కదా, తర్వాత ప్రిపరేషన్స్ అన్నీ చేసేటప్పుడు నేను బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను. అది నా మిస్టేకే. నేను నెక్స్ట్ టైం అది సరి చేసుకుంటాను.
అయితే నాకొచ్చిన బాధ ఏంటంటే, నేను జస్ట్ 45 సెకండ్స్ రీల్ పెట్టాను. దాన్ని చూసే ఫోటోషూట్ కోసం చేస్తున్నారా పూజ అని చెప్పారు. నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. నేను వామ్మో! పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని 2 అవర్స్ సేపు పూజ చేసుకుంటే అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. జస్ట్ 45 సెకండ్స్ రీల్ చూసి మాత్రమే జడ్జ్ చేస్తున్నారు. అది నాకు షాకింగ్‌గా అనిపించింది. 45 అంటే 45 సెకండ్స్ మాత్రమే రీల్ పెట్టాను. దాంట్లోనే ఎంతమంది చూసి ఎంత జడ్జ్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ నేను ఇక్కడ పాజిటివ్‌గా చెప్పే వాళ్ళ గురించి అస్సలు అంటే అస్సలు మాట్లాడలేదు. అండ్ నేను అవన్నీ కూడా తీసుకుంటాను. నెగెటివ్ చెప్పినా కూడా తీసుకుంటాను. లాస్ట్ టైం కూడా నాకు మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు, దేవునికి ఇలా చేయకూడదు అంటే కూడా అవన్నీ తీసుకొని సరి చేసుకుంటే ఇప్పుడు ఆ సరి చేసుకున్న వాటిని కూడా మళ్ళీ దాన్ని జడ్జ్ చేస్తున్నారు. ఇది ఒక నెవర్ ఎండింగ్ థింగ్ అనుకుంటా. ఇంకా మనం ఎలా చేసినా కూడా అందరినీ సాటిస్ఫై చేయలేము. ఈ విషయం నాకు చాలా బాగా తెలుసు. నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు అని. అయితే నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే పూజ వీడియో అయితే నా అంతటి నేను ప్రశాంతంగా చేసుకుందాము అని చెప్పేసి అఫ్కోర్స్ గ్లిమ్స్ చూపిస్తాను కానీ ఫుల్ వీడియో మాత్రం నేను చూపించలేను. ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ని కాదు. నేను కూడా అందరిలాగానే ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు ఏదో పెద్ద అన్నీ తెలిసినట్టు నేను పూజ అంతా చూపించి నాకు పర్ఫెక్ట్గా వచ్చు అని నేను అందరినీ మిస్గైడ్ చేయాలి అనుకోవట్లేదు. ఇలా చాలా జరిగాయండి, చాలా జరుగుతున్నాయి కూడా. మిస్టేక్స్ మా సైడ్ నుంచి కూడా జరుగుతున్నాయి. అవన్నీ సరి చేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. బట్ ఇది భక్తితో మాత్రమే చేస్తున్నాము. ఏదో ఫలితం ఆశించి కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయాలని కాదు. మా కోసం మేము దేవునికి చేయాలి అనుకుంటున్నాము, అది చేస్తున్నాం అంతే. చాలా మాట్లాడేశాను కదా, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ సారీ కట్టుకున్నాను కదా, ఇప్పుడే ఒక రీల్ చేశాను అనమాట. సో ఇది వర్క్ బ్లౌజ్, ఫుల్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను యూజువల్లీ వర్క్ బ్లౌజెస్ని ఎలా స్టోర్ చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో దట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఏదైనా కానీ మీకు హెల్ప్ అవుతుంది కదా అని. జనరల్గా మనం వర్క్ బ్లౌజెస్కి ఇలా వేలు పెట్టి చేయించుకుంటూ ఉంటాము, చాలా హెవీగా గ్రాండ్గా. నేను చూపిస్తాను నా దగ్గర ఉండేది కూడా. ఆల్రెడీ ఇది ఫోల్డ్ చేసి పెట్టాను, చూసారా? ఇది ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఇవి నిజంగా బయట మార్కెట్లో మనకి చాలా ప్రైస్ పడతాయి. సో ఏదైనా ఈవెంట్స్కి అప్పుడే కదా మనం చేసుకునేది. ఇలా మొత్తం నాకు బ్లౌజ్ మొత్తం ఇలానే వచ్చి ఉంటుంది. చాలా చాలా హెవీ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోయేలాగా ఇలా హాఫ్ వైట్ దానిపైన వర్క్ చేయించుకున్నాను. చాలా జర్దోసి వర్క్ వచ్చి ఉంటుంది అనమాట, చాలా గ్రాండ్గా. అండ్ ఇవన్నీ కూడా బీడ్స్, నాట్ నార్మల్ వర్క్, థ్రెడ్ వర్క్ కాదు, బీడ్ వర్క్. ఇదంతా బీడ్ వర్కే. సో ఇలా వచ్చి ఉంటుంది సారీ, బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చి ఉంటుంది. వీటిని కానీ మనం సేవ్ చేసుకోలేదు, కరెక్ట్గా స్టోర్ చేసుకోలేదు అంటే మాత్రం ఇవి నిజంగా మనకు ఒక 1-2 ఇయర్స్ కంటే ఎక్కువ రావు. అండ్ మనం ఎక్కువ యూజ్ కూడా చేయం కదా. ఇదంతా బ్లాక్ అయిపోవడం కానీ, వర్క్ ఇవన్నీ పడిపోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అదే మన కొన్ని బీడ్స్ అయితే నల్లగా అయిపోవడం కానీ ఇలా కూడా జరుగుతాయి. అలా కాకుండా నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే ఇవి స్టోర్ చేసుకోవాలన్నప్పుడు వీటిని రివర్స్లో పెట్టుకోవాలి. ఇలానే పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటే అవి నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బీడ్స్ అవన్నీ. అండ్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు వీటిని రివర్స్ పెట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మీరు కానీ ఏదైనా ఈవెంట్స్కి అలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం, ఫస్ట్ వెళ్ళి రావాలి అనుకుంటే స్వెట్ ప్యాడ్స్ యూస్ చేయండి. డెఫినెట్లీ స్వెట్ ప్యాడ్స్ ఇలా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి అన్నమాట. ఇలాంటి నా దగ్గర చాలా ఉన్నాయి. నేను ఇలా ఎస్పెషల్లీ వర్క్ బ్లౌజెస్కి అయితే కంపల్సరీ యూస్ చేయాలి. ఇవి యూస్ చేయడం కూడా చాలా ఈజీనే, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. మీకు ఎక్స్ట్రాగా ఏదో కుచ్చుకున్నట్టు అలా కూడా ఉండదు. బయట సైడ్ ఏంటంటే సాఫ్ట్ కుషన్ లాగా ఉంటుంది, లోపలేమో స్టిక్కర్ ఉంటుంది, ఒక స్టిక్కర్ ఉంటుంది. అది పీల్ చేసాము అంటే గమ్ ఉంటుంది దాన్ని మనం ఇలా అండర్ ఆర్మ్స్ స్లీవ్స్ ఉంటాయి కదా, ఇక్కడ అతికిచ్చేసేయాలన్నమాట. ఆ సైడు ఈ సైడు అది అతికిచ్చేసాము అంటే మనకి నార్మల్గా స్వెట్ ప్యాడ్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనకి స్వెట్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇండియాలో అయితే మనకి చాలా చెమట పడ్డే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ చలి ప్రదేశం కాబట్టి అంత ఎక్కువ అనిపించదు. కానీ ఏమైనా ఈవెంట్స్కి, పెళ్ళిళ్ళకి అలా ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉంటారు కదా. సో అలా అటెండ్ అయినప్పుడు ఇవి డెఫినెట్లీ యూస్ చేయండి. ఇవి మస్ట్ అండ్ షుడ్. పట్టు శారీస్లోకి అట్లా బ్లౌజెస్ వేసుకుంటాం కదా, ఎనీథింగ్ మీకు స్వెట్ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది నేనేం చేస్తాను అంటే ఇప్పుడైతే వాడట్లేదు కానీ ఎలా యూస్ చేస్తానో సైడ్కి పెడతా ఉంటాను చూడండి. సో వీటిని నేనేం చేస్తున్నానంటే ఇలా రివర్స్ చేసుకున్నాను. వర్క్ బ్లౌజ్ని రివర్స్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక జిప్ లాక్ బ్యాగ్ కానీ, మీకు పాత శారీస్ వస్తాయి కదా, పాత కాదు కొత్త శారీస్ అలాంటివి,
వాటికి ఒక సపరేట్ పౌచెస్ వస్తాయి, ఇట్లాంటి కవర్స్ వస్తాయి. ఆ కవర్స్ని పడేయకుండా ఎత్తిపెట్టుకోండి. శారీస్ యూజ్ చేసిన తర్వాత కొత్త చీర పాత చీర డైలీ యూజ్ చీర ఏ చీరకైనా కానీ ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయి కదా కవర్స్ ఇలా. సో వాటిలో ఈ బ్లౌజెస్ని స్టోర్ చేసుకుంటాను నేను ఇప్పుడు. అయితే స్వెట్ ప్యాడ్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసేయాలి, అలానే పెట్టకూడదు. సో నేనేం చేస్తానంటే దీన్ని నీట్గా ఫోల్డ్ చేసేసి దీంట్లో పెట్టేస్తాను కవర్లో. పెట్టిన తరువాత నెక్స్ట్ టైం యూస్ కోసమని నేను ఒక స్వెట్ ప్యాడ్ దీంట్లోనే పెట్టేస్తాను. సో దీంట్లో పెట్టిన తర్వాత ఒక స్వెట్ ప్యాడ్ కూడా దీంట్లో పెట్టేసామంటే నెక్స్ట్ టైం యూస్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకు గుర్తు కూడా ఉంటుంది, ఎక్కడెక్కడో పడిపోకుండా కూడా. సో ఇలా పెట్టేసుకొని మీకు ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా ఇలా ర్యాప్ చేసేసి పెట్టేసేయాలి. ఇక్కడ ఒక ప్లాస్టిక్ టేప్ వేస్తాను నేను. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్, ఇది కూడా మొత్తం బీడ్ వర్కే వచ్చి ఉంటాయి చూడండి. ఇవన్నీ నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం సరిగ్గా స్టోర్ చేసుకోలేదు అంటే. ఇది నేను చెప్పిండేది మొత్తం బీడ్ వర్క్ వచ్చింది చూడండి దీనిపైన. నేనేంటంటే చాలా వరకు అన్నిటి మీదకి చూడండి కొంచెం లైట్గా అలా కలర్ చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో నేనేంటంటే కొన్ని శారీస్ పెట్టి వాటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా చేసుకున్నాను. ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఏంటంటే అన్ని శారీస్లోకి మ్యాచ్ అయిపోతాయి, ఆల్మోస్ట్ 99% శారీస్లోకి మ్యాచ్ అయిపోతాయి కాబట్టి అవి చేసుకున్నాను నేను. సో నేను రివర్స్ చేయడం మర్చిపోయా. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను రివర్స్ చేసేసి ఇంకొక కవర్లో స్టోర్ చేసి పెట్టేస్తాను. ఇలా నా వర్క్ బ్లౌజెస్ అయితే నేను స్టోర్ చేసుకుంటాను. అంతే, చాలా సింపుల్. ఎన్ని వేలు పెట్టి పెడతామండి దీనిలో సరిగా స్టోర్ చేసుకోలేదంటే మాత్రం అన్నీ ఇట్లా బూడిదలో పోసిన పన్నీర్లాగా వేస్ట్ అయిపోతుంది మనీ మొత్తం. సో అందుకే వస్తువు కొనడమే కాదు దాన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవడం కూడా ఒక ఆర్ట్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఇట్ ఏ స్మాల్ లైక్ ఇస్తేనే వీడియోకి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ఈ వీడియోకి ముందే సంక్రాంతి వీడియో కూడా వచ్చేసి ఉంటుంది. హోప్ మీ అందరికీ ఆ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.